అది 2012 సింగపూర్ లో ఒక ఫ్యామిలీ. ఆ రోజు వాళ్ళ ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది. సడన్ గా ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది. ఆ అమ్మాయి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. ఫోన్ లోని ఫేస్బుక్ యాప్ లో వాళ్ళ బ్రదర్ ఒక 18 ఇయర్స్ అబ్బాయితో చాటింగ్ చేయడం చూస్తుంది. ఆ మెసేజెస్ చదివిన తర్వాత ఆ 18 ఇయర్స్ అబ్బాయి వీళ్ళ బ్రదర్ తో గలీజ్ పనులు చేస్తున్నాడని, ఆ మెసేజెస్ లో బ్యాడ్ గా చాట్ చేస్తున్నాడని ఫేస్బుక్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇంకా అతను వీళ్ళ బ్రదర్ ని ఊరికే కలవడానికి రమ్మంటున్నాడని అర్థమవుతుంది. తను ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పేస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి పోలీస్ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తారు. ఇక పోలీస్ వాళ్ళు ఈ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు చూసిన కేసెస్ లో ఇది ఒక వింత కేస్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఒకరో ఇద్దరు కాదు, దాదాపు 50 మంది అబ్బాయిల పైన అత్యాచారం జరుగుతుంది. దానికి ఎవిడెన్స్ గా దాదాపు 2000కు పైగా వీడియోస్ దొరుకుతాయి. అందులో ఇతను 50 మంది అబ్బాయిలతో, అది కూడా యంగ్ అబ్బాయిలతో తప్పు పనులు చేసినట్టు తెలుస్తుంది. ఇక సింగపూర్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ అయిపోతుంది. ఈ అబ్బాయిని పట్టుకోవడానికి వెతకడం స్టార్ట్ చేస్తారు. అసలు ఈ అబ్బాయి ఎవరు, ఇంతకు 50 మందితో, అది కూడా అబ్బాయిలతో తను ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ పేరు యాప్ వెంగ్ షా. ఇతను 1983లో హాంగ్ అనే ప్లేస్ లో మలేషియాలో పుట్టాడు. వీళ్ళ ఫాదర్ 1990s లో మలేషియా వదిలేసి న్యూజిలాండ్ వెళ్లిపోతాడు. ఫ్యామిలీ వాళ్ళను తనతో తీసుకెళ్లాడు. మలేషియాలోనే వదిలేస్తాడు. వీళ్ళ ఫ్యామిలీ బాధ్యత అంతా వీళ్ళ అమ్మ పైన పడుతుంది. 1990s లో మలేషియాలో వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉండేది. వీళ్ళ అమ్మకి ఫ్యామిలీ నడపడం చాలా కష్టంగా ఉండేది. ఇదే ఒక కారణం అవ్వచ్చు ఈ అబ్బాయిని సరిగా పట్టించుకునే వాళ్ళు కాదు, ఫ్యూచర్ లో ఒక క్రిమినల్ అయ్యేలాగా మారుస్తుంది. ఏదో విధంగా కష్టపడి ఇతని మదర్ ఇతన్ని స్కూల్లో జాయిన్ చేస్తుంది. కొన్ని డేస్ తర్వాత ఇతనికి స్కూల్లో ఒక మ్యాథ్స్ టీచర్ పరిచయం అవుతాడు. ఆ మ్యాథ్స్ టీచర్ కి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య కూడా ఉంది. కానీ వాడికి ఒక గలీజ్ అలవాటు ఉంది. చిన్న అబ్బాయిలతో తప్పుడు పనులు చేసేవాడు. ఒక రోజు క్లాస్ లో ఎవరిని లేని టైంలో చూసి ఇతనితో మ్యాథ్స్ టీచర్ చేస్తాడు. ఏజ్ లో చిన్నగా ఉండడం వల్ల ఇతను ఆ టీచర్ ని ఆపలేకపోతాడు. రిపోర్ట్స్ లో ఏం తెలుస్తుందంటే దాదాపు 9 నెలలు, అంటే వారానికి 2 సార్లు ఆ మ్యాథ్స్ టీచర్ ఈ అబ్బాయితో గలీజ్ పనులు చేస్తాడు, చాలా టార్చర్ పెడతాడు. ఇక ఫాదర్ లేకపోవడం వల్ల ఈ అబ్బాయి ఈ విషయం ఎవరితో చెప్పుకునేవాడు కాదు. కానీ ఇదే సంఘటన ఇతని మైండ్ ని చాలా డీప్ గా డిస్టర్బ్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఇతను ఒక క్రిమినల్ గా మారే విధంగా మారుస్తుంది. ఇక ఇతని స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి. 2009 లో సింగపూర్ లోని ఒక టెక్ కంపెనీలో ఇతనికి జాబ్ వస్తుంది. ఫ్యామిలీని వదిలేసి జాబ్ చేసే ఏరియాలో ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉండిపోతాడు. కానీ ఇతను జాబ్ చేసే టైంలో కూడా ఆ టీచర్ చేసిన తప్పుడు పనులే ఇతని మైండ్ లో తిరిగేవి. ఆఫీస్ లో ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కొలీగ్స్ ఎవరికి ఇతని గురించి ఎక్కువగా తెలియదు. ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లిపోయేవాడు. డైలీ ఇలాగే చేసేవాడు. ఇక అదే టైం అంటే 2009 లో సోషల్ మీడియా చాలా ఫేమస్ అయింది. ఫేస్బుక్ అనే యాప్ కూడా చాలా పాపులర్ అయింది. చాలా మంది ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని కొత్త వాళ్ళతో చాటింగ్ చేసేవారు. ఈ ఫేస్బుక్ ని చాలా తప్పుడు పనులకు యూజ్ చేసుకుంటాడు. ఒకటో రెండో కాదు, దాదాపు 50 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాడు. అకౌంట్స్ లో ఇతని గురించి ఒక 18 ఇయర్స్ ఫిజిక్స్ స్టూడెంట్ అనుకునే విధంగా అకౌంట్ ని సెటప్ చేసుకుంటాడు. ఇక ఫేస్బుక్ లో ఇతను చేసే పని అబ్బాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం, వాళ్ళతో చాటింగ్ చేసి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. తర్వాత రియల్ గా కలవడానికి వీళ్ళని ఒప్పించేవాడు. మీరు అనుకోవచ్చు 2009 లో ఒక స్ట్రేంజర్ తో ఫేస్బుక్ లో చాట్ చేసి రియల్ గా కలవడానికి అబ్బాయిలు ఎలా నమ్మేవారు అని. అయితే ఇతని మాయమాటలు అలా ఉండేవి. అబ్బాయిలతో ఎలా చెప్పేవాడంటే, నేను లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యాను అని అబ్బాయిలకు సలహాలు ఇచ్చేవాడు. మీరు ఈజీగా బాడీ పెంచొచ్చు, మీరు ఈజీగా ఎలా చదువుకోవాలో నేను చెప్తాను అంటూ, అండ్ మీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో నేను చెప్తానంటూ అబ్బాయిలను నమ్మించేవాడు. ఇవన్నీ ఫేస్బుక్ లో చాటింగ్ చేసి అబ్బాయిలను ఇతను ట్రాప్ చేసేవాడు. అందరు అబ్బాయిలు ఇతన్ని ఒక అన్నలాగా ఫీల్ అయ్యేవారు. కానీ వాళ్ళు అస్సలు ఇమాజిన్ చేసుకొని ఉండరు ముందు ముందు వాళ్ళతో ఇతను ఇలా చేస్తాడని. అయితే 2009 లోనే వీడు ఒక అబ్బాయితో చాట్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి వారు ఉన్నారు, ఆ అబ్బాయికి ఎలాంటి మాటలు చెప్పి ట్రాప్ చేయాలి అని మొత్తం ప్లాన్ చేశాడు. తర్వాత అబ్బాయితో 2 వీక్స్ చాట్ చేసి మాయమాటలు చెప్పి అబ్బాయిని పూర్తిగా నమ్మిస్తాడు. ఆ అబ్బాయిని రియల్ గా కలవడానికి ఒప్పిస్తాడు. అబ్బాయి అనుకుంటాడు, నేను యాప్ ని కలిసి గర్ల్ ఫ్రెండ్ ఎలా చేసుకోవాలో టిప్స్ తీసుకుందామని.
ఇక ఈ ఆశతో అబ్బాయి యాప్ చెప్పిన బస్ స్టాప్ కి వెళ్తాడు. ఇక అబ్బాయిని యాప్ మాటల్లో పెట్టి ఒక పబ్లిక్ వాష్రూమ్ కి తీసుకెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కెమెరా ఫిక్స్ చేసి అబ్బాయిని దారుణంగా బీప్ చేస్తాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేస్తాడు. వీడియో అబ్బాయికి చూపించి నువ్వు ఈ విషయం ఎవరితో అయినా చెప్తే వీడియో అందరికీ లీక్ చేస్తాను అని భయపెడతాడు. ఇక భయంలో అబ్బాయి ఈ విషయం ఎవరికి చెప్పడు. ఇక 2010లో కూడా యాప్ కి ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అతనితో ఒక 10 days ఫేస్బుక్ లో చాట్ చేసి సేమ్ మాయమాటలు చెప్పి అతన్ని కూడా ట్రాప్ చేస్తాడు. నీ బిహేవియర్ నాకు చాలా నచ్చింది, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను మనం కలిస్తే అని చెప్పి అతన్ని కలవడానికి ఒప్పిస్తాడు. అతన్ని ఒక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మంటాడు. ఇక గిఫ్ట్ ఇస్తాడు అని ఆశతో అబ్బాయి యాప్ చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. యాప్ ముందుగానే వాష్రూమ్ చూసుకొని అక్కడికి ఎవరు రాని ప్లేస్ లో కెమెరాని ఫిక్స్ చేస్తాడు. అబ్బాయి రాగానే గిఫ్ట్ వాష్రూమ్ లో పెట్టాను అని చెప్తాడు. వాష్రూమ్ లోకి వెళ్ళగానే డోర్ లోపల నుండి లాక్ వేస్తాడు. ఇక ఈ అబ్బాయితో కూడా యాప్ గలీజ్ పనులు చేసి అంతా వీడియోలో రికార్డ్ చేసి నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని చెప్తాడు. అబ్బాయి భయంతో విషయం ఎవరికి చెప్పడు. ఇక 2011లో కూడా ఒక అబ్బాయితో చాట్ చేస్తాడు. అతనితో ఒక 20 days చాట్ చేసిన తర్వాత నువ్వు నాకు చాలా నచ్చావు, నిన్ను రియల్ గా కలవాలని ఉంది అని చెప్తాడు. ఒక మాల్లోని గేమింగ్ జోన్ లోకి తీసుకువెళ్తాడు. సేమ్ అతన్ని కూడా నీకు బొమ్మలు ఇప్పిస్తా అని చెప్పి వాష్రూమ్ కి తీసుకెళ్లి దారుణంగా బీప్ చేస్తాడు. ఇలా యాప్ చాలా మంది అబ్బాయిలతో పబ్లిక్ ప్లేసెస్ లో, వాష్రూమ్స్ లో, హోటల్స్ లో ఇలా చేసేవాడు. అండ్ అందరితో వీడియోస్ రికార్డ్ చేసుకొని పెట్టుకునేవాడు. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే తను ప్రతి వీడియోని ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ లో వేసి ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో అబ్బాయి పేరు, వయస్సు అండ్ ప్లేస్ తో సేవ్ చేసుకునేవాడు. దాదాపు 2100 వీడియోలు వీడి ల్యాప్టాప్ లో దొరికాయి. ఇంకా 2011 and 12 టైం మధ్యలో ఇతను మలేషియాకి వెళ్ళాడు. అక్కడ కూడా చాలా మంది అబ్బాయిలతో ఇతను దారుణంగా ప్రవర్తించాడు. ఆ వీడియో ప్రూఫ్స్ కూడా వీడి ల్యాప్టాప్ లో దొరికినాయి. ఇంకా వీడికి ఒక బ్యాడ్ డే వస్తుంది. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, ఒక వీడియో ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్ తో యాప్ చాట్ చేస్తుంటే వాళ్ళ సిస్టర్ చూసింది అని. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 నెలలు పడుతుంది. సెప్టెంబర్ 2012లో యాప్ ని పట్టుకుంటారు. యాప్ పోలీసులతో చెప్తాడు, నేను ఈ అబ్బాయి అండ్ ఇంకా 2 అబ్బాయిలతోనే ఇలాంటి తప్పుడు పనులు చేశాను అని. పోలీస్ వాళ్లకు వీడు చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. అందుకే ఇతని ల్యాప్టాప్ రికవరీ చేసి చూస్తే అందులో దాదాపు 2100 వీడియోస్ ఉన్నాయని తెలుస్తుంది. పోలీసులు ప్రతి వీడియోని ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది వీడు దాదాపు 50 మంది అబ్బాయిలని టార్చర్ పెట్టాడు అని. ఇక యాప్ కి కోర్టులో 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుంది. నాకు అనిపిస్తుంది యాప్ మ్యాథ్స్ టీచర్ ఎవడైతే ఉన్నాడో వాడి వల్ల యాప్ మెంటల్ గా చాలా సఫర్ అయ్యాడు. అండ్ పెరిగి పెద్దయిన తర్వాత అతను సఫర్ అయినట్టే మిగతా అబ్బాయిలని కూడా చాలా బాధ పెట్టాడు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.